పెయింట్ కొట్టడానికి మొత్తం నీళ్ళు కొట్టేసినాం, మొత్తం లోపల బయట మొత్తం. ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది కిచెన్ దగ్గర కదా, సో దానివల్ల ఇది మొత్తం బ్లాక్ అయింది. ఇక్కడ మొత్తం వాటర్ కొట్టేసి. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మన ఇంటికి పెయింట్ కొడుతున్నాం అనమాట. సో మొత్తం సామాన్లు అయితే షిఫ్టింగ్ చేసేసినాం, కనిపిస్తుంది కదా. ఆ ఇంట్లో మొత్తం తీసుకొచ్చేసాం, గ్యాస్ ఇవన్నీ అన్నీ తీసేసినాం బయటికి. లోపలికి వెళ్దామా. పెయింట్ కొట్టడానికి మొత్తం నీళ్ళు కొట్టేసినాం, మొత్తం లోపల బయట మొత్తం. ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది కిచెన్ దగ్గర కదా, సో దానివల్ల ఇది మొత్తం బ్లాక్ అయింది. ఇక్కడ మొత్తం వాటర్ కొట్టేసినాం, కింద పెయింట్ కలుపుతున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇంకో బాటిల్ కలర్ తీసుకురావడానికి పంపా మా బ్రదర్ని. ఇది సరిపోవట్లేదు మనకు. ఇదిగో ఎలా ఉందంటే దీంట్లో కలిసిపోతుంది, సేమ్ ఫస్ట్లానే ఉంది. అది కనిపిస్తుంది కదా. మనకి ఎలా కావాలంటే ప్యూర్ ఆంజనేయ స్వామి కలర్ ఉంటుంది కదా, అలాంటి కలర్ కావాలి. నేను వాళ్ళకు పెయింట్ షాప్ వాళ్ళకు కూడా చెప్పా ఆల్రెడీ. వాళ్ళకి చెప్తే ఒకటి సరిపోద్ది అన్నారు వాళ్ళు, కానీ సరిపోలేదు ఇది. సో అందుకే ఇంకోటి తీసుకోవాలనుకుంటా. ఇక తీసుకొచ్చి ఒకటి వస్తుందా రెండు వస్తుందో చూడాలి. తీసుకొచ్చిన తర్వాత చూద్దాం. ఇదైతే సరిపోవట్లేదు ఇది. అప్పుడు వరకు మొత్తం క్లీన్ చేసుకుందాం. యాక్చువల్లీ వైరింగ్ కూడా చెప్పాల్సింది, కానీ వాళ్ళు టైం అర్జెంట్లో చేస్తున్నాం. సో చూద్దాం. ఊళ్ళో వాటర్ రావట్లేదంట అన్నమాట. సో అందుకే ఇక్కడ వాల్ ఆన్ చేయడానికి వచ్చాను నేను. కరెక్ట్గా మేము ఏ రోజు అయితే పని స్టార్ట్ చేస్తామో ఆ రోజే నీళ్ళు అయిపోతాయి ఊళ్ళో. అదొకటి కాదు, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ఎప్పుడు అలానే అవుతూ ఉంటుంది అన్నమాట. వాల్ ఆన్ చేసి వెళ్తున్నా. ఇప్పుడు మనోడు వెళ్ళిండు, అది కలర్ బాటిల్ తీసుకొస్తే దాంట్లో కలిపి చూద్దాం. ఫైనల్ లుక్ చూడండి, అద్దిరిపోద్ది ఇల్లు మాత్రం. ఈరోజు మేబీ సాయంత్రం వరకు అయిపోవచ్చు. ముగ్గురం ఉన్నాం, రప్ప 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 కొట్టేస్తాం. ఎక్కువ టైం ఏం పడదు. ఇవి బోర్ నీళ్ళు తాగేవి, తాగడానికి యూజ్ చేస్తాం. ఈ బోర్ల నుంచి వస్తుంది. ఇది మిషన్ భగీరథ నీళ్ళు, ఇది యూజ్ చేస్తాం. అంటే చాలామంది తాగుతారు కూడా, తాగొద్దు అనట్లేదు, కానీ మేము యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే మా దగ్గర తాగడానికి ఉంది కదా, అందుకే. పైకి వెళ్ళి చూద్దాం ప్రెషర్ ఎంత వస్తుంది, వాటర్ ఎంత వస్తుంది అనేది చూసి మీకు కూడా చూపిస్తా. పైన నుంచి మా విలేజ్ వ్యూ చూపిస్తా పదండి, చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఇదే స్కూల్ నాది. ప్రెషర్ మాత్రం మామూలుగా రావట్లేదు. సౌండ్ చూసారా, వినిపిస్తుంది అనుకుంటా, చూపిస్తా. మామూలుగా రావట్లేదు. నీళ్ళు
అయితే ఫుల్ వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్లో నిండిపోతుంది. మనోడు తాండ్రు నుంచి వచ్చే వరకు నిండిపోతుంది ట్యాంకు. వెళ్ళి మళ్ళీ ఆఫ్ చేసేద్దాం. మా విలేజ్ వ్యూ చూపించిన పైనుంచి చల్లగా గాలి వస్తుంది. ఏ నెంబర్గా ఉంటుంది. ఇదే మా విలేజ్. చాలా చిన్నది కానీ చాలా బాగుంటుంది. మా ఇల్లు చూపిస్తా. ఇదే మా ఇల్లు. అదే రేకులది. అక్కడ మా చేన్లు ఉంటాయి పైన. త్రీ 360 degrees వ్యూ ఇది. ఇక్కడ ఒక తండా. ఇది మాది. కిందికి వెళ్దాం మనం ఇప్పుడు. కిందికి వెళ్ళి కింద కూర్చొని వాటర్ తాగుదాం. కొంచెం వాటర్ తాగి కూర్చుందాం మనోడు వచ్చే వరకు. పెయింట్ వచ్చేసింది, కలిపేసాం అనమాట. కలిపేసి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కుట్టడం. స్టార్ట్ చేస్తున్నాం మంచిగా. ఏం చేస్తున్నావు? లోపల అయితే మొత్తం అయిపోయింది అనమాట. కనిపిస్తుంది కదా మీకు, లోపల మొత్తం అయిపోయింది. అయితే లోపల మొత్తం అయిపోయింది. ఈ బార్డర్ ఒకటి ఉందన్నమాట. దీనికి వేరే కలర్ ఒకటి వస్తుంది, గ్రీన్ కలర్. ఇది మొత్తం అయిపోయింది. ఇంకా కిచెన్ ఒకటి ఉంది, ఈతలు మొత్తం అయిపోయింది. దీనికి వాటర్ కొట్టాను, కొంచెం సేపు అయ్యాక ఇంకోసారి వాటర్ కొడితే ఇది బ్లాక్ మొత్తం వెళ్ళిపోతుంది.
ఇక్కడ ఉండిపోయింది మొత్తం. ఇది కొట్టాలి ఒకటి. కిచెన్ అయిపోతే లోపల మొత్తం అయిపోయినట్టే. నాకు తెలియక ఇక్కడ ఈ బార్డర్కి కొట్టేసా. దాని తర్వాత డిసైడ్ చేసాం దీనికి వేరే కలర్ కొడదామని. సో ఫైనల్ మొత్తం అయిపోయింది. లోపల అయితే ఇది ఒకటి బార్డర్ కొడితే ఫైనల్ అయిపోతుంది. లోపల కిచెన్ ఒకటి కొట్టాలి. సో ఇప్పుడు దానికి వాటర్ కొట్టాము కదా, అది ఎండడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి తినేసి మళ్ళీ వద్దాం. ఓకేనా, చలో వెళ్దాం, తిందాం ఇక. సో ఫైనల్లీ తింటున్నాం అనమాట. ఇది చిక్కుడుకాయ కర్రీ అండ్ జొన్న రొట్టెలు. తొందరగా తినేసి వెళ్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సాయంత్రం వరకు మొత్తం అయిపోవాలి మంది. సో తినడం అయిపోయింది. ఇక మా అమ్మ వాళ్ళు తింటున్నారు, వాళ్ళు కూడా తినేసి వస్తారు. ఈ లోపల కిచెన్ ఒకటి కొట్టేస్తే అయిపోద్ది మనకు. ఇది ఒకటి అవ్వాలి. పెయింట్ కూడా ఎక్కువ లేదు దీంట్లో. దీంట్లో కొంచెం ఉంది, దీంట్లో హాఫ్ బకెట్ ఉంది. మొత్తం కలిపి దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో సరిపోద్ది మనం. బయట మాత్రం ఇది సామాన్లు అవన్నీ కడగడం మాత్రం చెల్లి ఒక్కతే చేస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది చెల్లికి. చూపిస్తామని అన్ని పనులు చెల్లి ఒక్కతే చేస్తుంది. అవి సామాన్లు కడగడం, బెడ్షీట్లు అవన్నీ. అమ్మ వాళ్ళు తాండూకి వెళ్ళిపోయారు. చెల్లి ఒకదానికి ఇబ్బంది అవుతుంది. చేసేవాళ్ళు ఎవరు లేరు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. చేసుకోవాలి ఇక, తప్పదు మనకు. చూద్దాం వాళ్ళు వస్తారు, ఎప్పుడు వస్తారో చేద్దాం. రైస్లో మొత్తం చీమలు అయిపోయాయి. ఇక్కడ రైస్ ఈడ పెట్టిరబ్బా, బయట పెట్టిందేమో చెల్లి. ఫైనల్లీ ఇంతగానం అయితే కొట్టేసినాం అనమాట. ఇంకా ఇవి ఉన్నాయి కదా పిల్లర్స్, వీటి కొట్టేది ఉంది. ఇంకా ఇవి కొట్టాలి. ఒక్క రోజులో ఫినిష్ చేయకూడదంట, అందుకే వదిలేసిన మనకు. రైట్, ఇక లోపల ఈ బార్డర్ ఇది ఇలా వచ్చింది. ఈ బార్డర్ కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి కిచెన్ ఫినిష్ అయింది. ఇక్కడ బ్లాక్ ఉండే కదా, మొత్తం పోయింది చూడండి. ఇప్పుడు సూపర్ అవుట్ఫిట్ వచ్చింది. కరెంట్ వేద్దాం. ఇది ఫైనల్ అవుట్ఫిట్. ఎలా ఉంది కామెంట్ చేయండి. బాగుందా? ఇక్కడ చూపిస్తా ఇప్పుడు. ఇది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా కలర్స్, పెయింటింగ్. సో మేమైతే ఓన్గా చేసాం. మాలో ఎవరు పెయింటర్ అయితే కాదు, మాది మేమే కొట్టుకున్నాం. ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా ఇది రేపు వైరింగ్ కూడా చేపిస్తున్నాను. వాళ్ళు వస్తారన్నారు, చూద్దాం. బయటకి చూపిస్తాను. ఇది బయట నుంచి వ్యూ. సామాన్లు అన్నీ ఇక్కడనే పడి ఉన్నాయి, ఇవి లేపాలి ఇప్పుడు.